సంజయ్ విజన్కు స్వాగతం. స్ట్రీట్ డాగ్స్ మై పెట్ కుక్క చెరుకు పెరుగున విశ్వదాభిరామ వినురవేమ అనే వేమన శతకారుడు వర్ణించడం జరిగింది. కుక్కకు ఆ చెరుకు యొక్క తీపిదనం అనేది తెలియదు, అందుకే అది ఆ చెప్పును తింటుంది అని చెప్పడం జరిగింది. అలాగే మూర్ఖులకు గొప్పవారి యొక్క గొప్పదనం తెలియదని దీని యొక్క భావం. అంతేగాని కుక్కల గురించి ఇందులో ప్రత్యేకంగా చెప్పబడినటువంటి విషయం ఏమీ లేదు. కానీ నేటి రోజుల్లో జ్ఞానం ఉన్నటువంటి మనుషులు తీపి తింటున్నారా? ఇప్పుడు ఎవరైనా గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. నేటి రోజుల్లో 100కి 80-90 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. మరి వారిని ఆ తీపిదనాన్ని తీయమని చెప్పండి, తింటున్నారా? కానీ ఏమీ నోరు లేనటువంటి జీవులు, ఏమీ తెలియనటువంటి మూగజీవులు ఆ తీపి తింటే రోగాలు వస్తాయి అనే విషయాన్ని ముందే గ్రహించిగానేమో అందుకే తీపి తినకుండా కనీసం ఆ చెప్పునైనా తినాలనే ఇంగిత జ్ఞానం వాటికి ఉందని నేను తెలియజేస్తున్నాను. తీపి తింటే తీపి ద్వారా బాధపడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు గ్రహించండి. అందుకే జ్ఞానం లేని ఆ మూగజీవాలు తీపి తినడం లేదని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తుంది. అరగాక ఒక కుక్క మురిగిందంట. ఆ కుక్కను చూసి మరో 4 కుక్కలు మురిగాయంట. సామెత వినడానికి బాగుంది కానీ చెప్పడానికి కూడా ఇంత జ్ఞానం ఉండాలి. కుక్కలకు తిండి ఎక్కువై ఎప్పుడైనా మురిగాయా? ఎప్పుడైనా పిడికిడి అన్నం పెట్టారా? సామెతలతో కుక్కల్ని విక్రిస్తున్నారు కానీ మనం మనసు నిండా దాని కడుపు నిండా ఎప్పుడైనా అన్నం పెట్టామా? ఇది కుక్కల గురించి చెప్పిన సామెత కాదు. అలాంటి స్వభావం ఉన్న, అలాంటి సహజ గుణం ఉన్నటువంటి, అలాంటి వక్రబుద్ధి ఉన్నటువంటి మనుషుల గురించి చెప్పినటువంటి సామెత అది. కొందరు మనుషులు, కొందరు మాత్రమే, అందరు కాదు, కొందరు మనుషులు తిండి ఎక్కువై అరగాక ఇతరులపై చాడీలు, నిందలు, అనవసరంగా రాద్ధాంతం చేసే వాళ్ళ గురించి చెప్పినటువంటి సామెత అది. కానీ దాన్ని కుక్కల గురించి పెద్దగా ప్రచారం చేస్తారు. కుక్కలు అరుస్తుంటాయి కదా, తిన్నది అరగాక కుక్కలు అరుస్తున్నాయి అంటారు. ఎప్పుడైనా అన్నం పెట్టారా? వీధి కుక్కలు, అవి వీధులలో ఉండేవి. రాత్రిపూట దయతలిచి అమ్మాయిలు ఎవరైనా మిగిలిన అన్నాన్ని పిడితే తిని, లేకుంటే రాత్రంతా పస్తులుండి ఆ వీధులలోనే ఆడుకుంటూ ఆకలిని మైమరిచి అక్కడనే పండుకుంటాయి. చిన్న పెద్ద కుక్క పిల్లలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఆడుకుంటూ అలాగే నిద్రపోతాయి. వీధులే వీటికి నివాసం. ఎండ అయినా, గాలి అయినా, చలి అయినా వీధుల్లోనే ఉంటూ వీధుల్లోనే బతుకుతాయి. వీధులే వీటికి సహవాసం, నివాసం. అవి మనుషులను నమ్ముకొని జీవించేవి, అడవులలో ఉండేటివి కావు. అడవుల్లో నక్క, తోడేలు ఇటువంటి జంతువులు ఉంటాయి. ఈ నక్క, కుక్క, తోడేలు కూడా ఒకే జాతికి చెందినటువంటివి అయినప్పటికీ ఇవి వీధులలో ఉండేటువంటివి, మనుషులను నమ్ముకొని స్థిరంగా జీవించేవి. కానీ అడవులకు ఎలా పంపగలము? ఈ వీధి కుక్కలు సాధు స్వభావం అయినటువంటివి, అడవి కుక్కలు క్రూరమైనటువంటివి. ఈ రెండు కూడా తేడా గమనించాలి. ఎప్పుడైనా సరే మనం సామెత అంటున్నామంటే అది ఇతరులకు ఇబ్బంది కలుగుతుందా లేదా అని కూడా గమనించాలి. కుక్కలు నోరు లేని జీవులు కాబట్టి ఎవరు అడగరు అనే విధంగా సామెతలు చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. కుక్కలు వండుకోగలవా? సొంతంగా వంటను తయారు చేసుకోగలవా? ఇంపాసిబుల్. అవి మనుషులు తిన్న తర్వాత వేస్ట్గా మిగిలినటువంటి ఫుడ్ అనగా సద్యన్నం కానీ, నలిగినటువంటి రొట్టె ముక్కలు కానీ బయటికి పడేస్తే అవి తిని బతుకుతాయి. వేడివేడి అన్నము, వేడివేడి ఆ కూరగాయలు అవి వండుకొని తినగలవా? మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎప్పుడైనా. ఇది అసాధ్యమైనటువంటి పని. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరు అంటే యాంటీ డాగ్ లవర్స్ మాత్రమే అని నేను చెప్తున్నాను. కుక్కలు అంటే ఇష్టం లేదు. ఎందుకు అంటే కుక్కలు కరుస్తాయి, చంపేస్తాయి అనేది ఈ మధ్య పుట్టినటువంటి ఒక ప్రచారం, ఒక బోగట్ట. ఒక మనిషిని కానీ, ఒక జంతువును కానీ వాటి గురించి పదే ప్రచారం చేస్తే చెడు అభిప్రాయం అనేది వస్తుంది. మనుషులకు కానీ తోటి సమాజానికి కానీ అది ఒక ప్రచారంలోకి బాగా వస్తుంది. దాన్ని చూసి నిజంగానే అది మంచి కుక్క అయినా సరే కానీ ఆ తిక్క కుక్క, వెరిలేసిన కుక్క అనేది జనాల్లోకి చెప్పించబడితే ఆ జనాలు అది చూసి రాళ్లతో కొట్టడం కానీ, రాళ్లతో విసరడం కానీ, కర్రలతో కొట్టి చంపడం కానీ ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. నిజంగా దానికి ఆహారం లేక
నానా ఇబ్బందులు పడుతూ అనేక సందర్భాలలో ఉపవాసం ఉంటూ ఆకలి ఎలా తీర్చుకోవాలో తెలియక అవి మురుగుతూ కానీ తన బాధను వ్యక్తం చేస్తుంటే తిన్నదరగాక కుక్కలు మురుగుతుంటాయని అంటారు. ఇది చెప్పడం కూడా ఏ మాత్రం కూడా బాగోలేదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే కొందరు ఈ విషయంపై వీడియోలు చేశారు కాబట్టి అది చూసి నేను చెప్తున్నాను, పేరు మాత్రం చెప్పడం లేదు. ఒక మనిషిని తిట్టాలన్నా, గేలి చేయాలన్నా, అపహాస్యం చేయాలన్నా ఇతర జంతువులలో కంటే కుక్కను ముఖ్యంగా ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఎందుకంటే మనుషులకు మచ్చిగా స్నేహంగా ఉండేది కుక్కతోక వంకర. ఒకని జ్ఞానము బుద్ధి కానీ సక్రమంగా లేకుంటే, పెడదారిన పడితే, వాని గుణం బాగాలేకుంటే, వాని సహజత్వం బాగాలేకుంటే కుక్కతోక వంకర. కుక్కకు తోక వంకరనే ఉంటుంది, ఇప్పుడు అది నిలువు ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఉన్నటువంటి గుణం అది. కానీ మనుషులకు అది అన్వయిస్తూ చెప్తుంటారు, సామెతలు చెప్తుంటారు. ఎందుకంటే అలాంటి గుణము ఈ మనుషులకు ఉంది. ఈ మనుషులు తమ గుణాన్ని మార్చుకోవడం లేదు, అలాంటి చెడ్డ గుణము ఉంది అని చెప్పడానికి దాన్ని వాడినరు. అంతేగాని ఇంకా కుక్కతోక వంకర కుక్కకు తోక వంకరనే ఉంటుంది, చక్కగా అయితే ఉండదు కదా. ఇంతకు ఈ సామెతలు కుక్కలకే కాదు, అవి మనుషులకు వర్తింపజేశారు. మనుషుల్లో మార్పు రావాలనే ఉద్దేశంతో ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నా యొక్క రిక్వెస్ట్. కనకపు సింహాసనమున చునకమును కూర్చుండబెట్టి శుభలగ్నము నంద నరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి అని సుమతి శతకకారుడు బద్దెన గారు వక్రబుద్ధి గల వాళ్లకు పద్య రూపంలో బుద్ధి చెప్పడం జరిగింది. తన సహజ గుణాన్ని కోలేరు అనే విషయాన్ని మనుషులకు అన్వయిస్తూ చెప్పడం జరిగింది. అందరూ కూడా గ్రహించాలని నా యొక్క రిక్వెస్ట్. తిట్టడానికైనా కుట్టడానికైనా కుక్కల్ని ఎగ్జాంపుల్గా చెప్తుంటారు. కుక్కలాగా మొరగక అంటాం. ఎందుకంటే కుక్క ఆకలి వేసి తమ బాధను వ్యక్తం చేస్తుంటే అవి మొరుగుతున్నాయి అని ఒక అపవాదము సృష్టించారు మనుషులు, యాంటీ డాగ్ లవర్స్. అలాగే మనుషులు నోరు పారేసుకుంటే కుక్కలాగా మొరగకు అనే విధంగా సామెతలు చెప్పడం జరిగింది. మీకు సామెతల గురించి బాగా తెలియాలి అంటే సొలొమోన్ కింగ్, ప్రపంచ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్ కింగ్ రాసిన సామెతలు చదవండి. అవి వక్రబుద్ధి ఉన్న వాళ్లకు, చెడు బుద్ధి ఉన్న వాళ్ళను సక్రమంగా ఉండేందుకు, జీవితాన్ని మార్చుకోవడానికి, బుద్ధి చెప్పడానికి సామెతలు రాయడం జరిగింది. ఒకసారి చదవండి ఆ సామెతల గురించి. చదివితే మీలోనే మార్పు వస్తుందని నా యొక్క అభిప్రాయం. యాంటీ డాగ్ లవర్స్ ఏం చేస్తారంటే ఇంట్లో అన్నం మిగిలిన, రొట్టె ముక్కలు మిగిలిన ఆ మోరిలో కానీ డస్ట్బిన్లో కానీ పాడేస్తారు. ఎందుకంటే అవి కుక్కలకు వేస్తే తిని మమ్మల్ని తిరిగి కరుస్తాయి అనే అపవాదంతో వీళ్ళు బ్యాడ్ హ్యాబిట్ తోటి ఆ మోరిలలో కానీ తర్వాత డస్ట్బిన్లలో కానీ వేయడం జరుగుతుంది. ఆ విధంగా వేయవద్దు. మనం పెట్టినటువంటి ఆ ఫుడ్ వాటికి జీవనోపాధి అవుతుంది బతకడానికి. అవి బతకడం వల్ల మనిషికి స్నేహం కొంత కొనసాగుతుంది, మన ఇంటికి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. మన చుట్టూ బంధువులు కానీ, మిత్రులు కానీ, మన ఇంటి వాళ్ళు కానీ ఎవరూ లేకున్నా మనకు తోడుగా ఉండేది ఏకైక మూగజీవి, స్నేహజీవి ఒక్క కుక్క మాత్రమే. అందరూ మనల్ని మెచ్చిపోయినా కుక్క మాత్రం మనల్ని విడవదు, మన ఇంటికి కాపాలుగానే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనిస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియోలో నేను ఈ విషయం మీకు ఇదే చెప్పదలుచుకున్నాను. సామెతలు కుక్కలకు కాదు, మనుషులకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. రాత్రి అయినా పగలు అయినా వీధిలే వీటికి నివాసం, ఆవాసం కూడా. రాత్రి అయితే చాలు కొత్త వ్యక్తులను చూసి మరుగుతాయి. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నము నంద నరగ పట్టము గట్టిన వెనకటి గుణమేలమా వినరా సుమతి అని సుమతి శతకకారుడు బద్దెన గారు ఈ విషయం చెప్పడం జరిగింది. మంచి ముహూర్తం చూసి ఒక శునకమును అనగా ఒక కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చునబెట్టి పట్టాభిషేకం చేసిన పూర్వ గుణాన్ని మానుకోదు అని ఈ విషయం చెప్పడం జరిగింది. ఇది కుక్కల గురించి కాదు, మనుషులకు, నీచ బుద్ధి వక్రబుద్ధి గల వాళ్లకు ఈ బద్దెన గారు బుద్ధి చెప్పడం జరిగింది.